మనం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తేనే దానికి తగిన ఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చాలామంది ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అలా ఉండటం మంచిది కాదు. కళ్ళు మూసుకుని మనకి కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి అటువంటి స్థితి నుంచి మనము బయటకు వచ్చేయాలి. మనము ఎక్కడున్నామో దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి దేవుని సన్నిధి అని అంటే మనకు తెలుసు చాలా మాటలు. 2, 3 నా నామాన్ని కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఎవరుంటారు చెప్పాలి. దేవుడు ఉంటారు. అంటే ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉన్నట్టు? దేవుడు ఉన్నట్టు. మరి దేవుడు మన ముందుంటే, మన పనుల్లో మనం ఉంటే దేవుడు ఉంటారా? ఉండరు, వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విషయాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకుని మన మధ్యలో దేవుడు సహవాసము, దేవునితో మన యొక్క ఆత్మబంధము కలిగి ఉండాలి అని అంటే మనకి దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధనలు ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం అనాలోచితంగా ఉండకూడదు. మీ ప్రవర్తన సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. జాగ్రత్తగా చూడాలి ఈ మాటలో. పిల్లలు కొద్ది నిమిషాలు, మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మరి జాగ్రత్త ఉందా? లేదు. మరి జాగ్రత్తగా లేనప్పుడు ఈ ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మందిరానికి వచ్చేటప్పుడు రకరకాలుగా ఉంటున్నారు కాబట్టి మాట చెప్పాడు. మనకి కొన్ని ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇది ప్రమాదం జరిగే స్థలము, ఆగి నెమ్మదిగా వెళ్ళండి అని ఒక బోర్డు పెట్టారు. అర్థమవుతుందో లేదో? మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రోడ్డు మార్గంలో ఏదైనా సమస్య ఉంటే కనుక అక్కడ ఒక బోర్డు పెడతారు. ఇక్కడ ప్రమాదములు జరిగేటటువంటి స్థలము, మీరు ఆగి నెమ్మదిగా వెళ్ళండి అంటే ఆ బోర్డు పెట్టాడంటే అర్థం ఏంటి? అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి ఆ మాట చెప్పవలసి వచ్చింది. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడు మనకి? దేవుని మందిరంలో సరిగా ఉండట్లేదు కాబట్టే దేవుడు ఏం చెప్తున్నారు? మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలా ఉన్నాను నేను, ఏం చేస్తున్నాను, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నేను ఏ విధమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నానని ఆలోచించుకునేటటువంటి స్థితిని దేవుడు మార్చుకుంటామని మన కొరకు మాటలు రాయించారు. ఒకవేళ మనమంటే ఇష్టం లేదంటే మాటలు చెప్పరు, ఎటుపోతే నాకేంటని అనుకుంటారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మాట నేను చెప్పగలుగుతున్నాను. నేను ప్రేమించకపోతే ఈ మాట నేను మీతో చెప్పలేను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మరికొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ బైబిల్ పట్టణంలోనూ మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆత్మ జీవితాన్ని వెలిగించే మీ మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, వినగల చెవి, గ్రహించగల హృదయం అందరికీ అనుగ్రహించి, వింటున్నటువంటి ప్రతి మాటను బట్టి మీ ఎడల భయభక్తులు కలిగేలాగా ఉండాలో వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించి మీకు మరింత దగ్గరగా ఉండే వాక్యాన్ని అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఇప్పుడు కూడా అందరూ ఏకీభవించారా? ప్రార్థనలో ఏకీభవించలేదు. ఓకే అండి, సరే. ఏదేమైనప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని చాలా గొప్పవారుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మీరు మనసు పెట్టండి, తల్లిదండ్రులు ఎవరైనా కూడా
వారి గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికంటే నా పిల్లలు గొప్పగా ఉన్నతంగా పెరగాలని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు. కానీ ఆ విధమైన గొప్ప స్థితిలో ఉండడానికి తగినటువంటి ప్రయాస కానీ తగినటువంటి కష్టం కానీ ఏ తల్లిదండ్రులలోనూ నేడు కనబట్టలేదు. అలానే దేవుడు కూడా ఏమనుకున్నాడు అనంటే, నా పిల్లలు సమాజంలో చాలా గొప్పవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. దేవుడు అలా కోరుకున్నాడు కాబట్టి ఏం చేస్తే నా పిల్లలు గొప్పవారుగా ఉంటారు, ఎలా ఉంటే మీ పిల్లలకి చక్కటి భవిష్యత్తు వస్తుందని దేవుడు ఆలోచన చేసి కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని మాటలు రాయించి మన చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో పిల్లల్ని ఏ విధంగా పెంచితే దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లి సంఘానికి సమాజానికి కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతారో అటువంటి మాటలు దేవుడు బైబిల్లో రాయించారు. అటువంటి సందర్భాలు మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క భక్తుని జీవితం ఒక్కొక్క మలుపు తిరుగుతూ దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతికి సమాజానికి ఎంత మేలు చేశారో ఆ సందర్భాలు మనకి దేవుడు అర్థమయ్యే రీతిలో మనకు రాయించారు. అసలు దేవుడు మనల్ని ఎలా ఉండాలి, ఎంతో గొప్పగా ఉండాలని కోరుకున్నారు అని అంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరూ కూడా మనసు పెట్టి ఈ మాటలు ఆలోచన చేస్తేనే కానీ అర్థం కావు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం అందరూ తీసారా? ఈ కట్టడలను అన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఇక్కడ ఇశ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ కట్టడలలో ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలీలకి ఇచ్చి ఆజ్ఞల గురించి ఏం చెప్తున్నాడంటే మీరు గైకొని అనుసరింపవలెను. మరి ఏం చేయాలి? ఈ ఆజ్ఞలు చదువుకొని కంఠస్థపట్టి వాటిని గైకొని అనుసరించాలి. దేవుడు నాకు ఏం చెప్పారు? ఈ 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి? ఈ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. తర్వాత అది దేని రూపమునైనను విగ్రహంనైనను మీరు చేసుకోకూడదు. 3 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. తర్వాత దాన్ని పరిశుద్ధపరచాలి. తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తర్వాత నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు. తర్వాత నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తర్వాత నీ పొరుగు వందేది కూడా ఆశించకూడదు. తర్వాత దొంగతనం చేయకూడదు. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 10 ఆజ్ఞలు కూడా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. 10 ఆజ్ఞల్లో కూడా దేవునికి మేలు చేసేవి ఎక్కువ ఉన్నాయా, మనకు మేలు చేసేవి ఎక్కువ ఉన్నాయి? ఇందులో ఆలోచన చేస్తూ వినండి. ఈ 10 ఆజ్ఞలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి. ఈ 10 ఆజ్ఞలు కూడా ఎవరి కోసం ఎక్కువ రాయించాడు? మన కోసమే ఎక్కువ రాయించాడు. ఇప్పుడు మన కోసం ఎక్కువ రాయించినటువంటి మాటలు మనము ఆచరించడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? నువ్వు దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీవు దీర్ఘాయుస్సుని కావాలి అని అంటే నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, సన్మానించాలి, నీకు పొరుగు వందేది కూడా ఆశించకూడదు. ఇవన్నీ చేస్తే నీకు చాలా
నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుల్ని పిలిచి వారితో మాట్లాడుతున్నాడు, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. ఇదేంటంట? ఈ 10 ఆజ్ఞలతో కూడినటువంటి ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఇదే మనకేంటంట? జ్ఞానము. జ్ఞానము ఇదే మనకు జ్ఞానము. తర్వాత అదే మీకు వివేచనలు గల వివేకము, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందురు. ఎప్పుడు జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు చెప్పండి? ఆజ్ఞలను అనుసరించి గైకొని అనుసరించినప్పుడు ఏమని చెప్పుకుంటారు? చూడండి అన్నమాట, ఏమని చెప్పుకుంటారు? అదే మీకు వివేచనము, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. జ్ఞాన వివేచన గల జనము, జ్ఞాన వివేచన గల పిల్లలు అని ఎప్పుడు చెప్తారు? 10 ఆజ్ఞలు చదివి కంఠస్థ పట్టి చెప్పేసి వెళ్ళిపోతే కాదు, వాటిని అనుసరించాలి. వాటిని అనుసరించి ఎప్పుడైతే ఇంత ఉన్నతంగా మహోన్నతుని విద్యను మనం నేర్పించినప్పుడు మన పిల్లల్ని ఏమంటారంట? జ్ఞాన వివేకములు గల జనములని జనులు చెప్తారు. అటువంటి జనముగా చెప్పబడాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానములో గొప్పగా మన పిల్లలను పెంచాలి, పెద్ద చెయ్యాలి, వారికి నేర్పించాలి. వాటిని మనము ఆచరించి గైకొని మన పిల్లలకు రాబోయే తరానికి మనం నేర్పించినప్పుడు అప్పుడు అంటారంట, ఇదిగో నీ పిల్లలు గొప్ప జ్ఞాన వివేకము గల పిల్లలు అని అప్పుడు చెప్తారంట. మరి ఎటువంటి పరిస్థితి మనం నేర్పిస్తున్నామా? 10 ఆజ్ఞలు నేర్పించి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని ఏ పిల్లలు విధేయులుగా ఉంటున్నారు? మనం కోరుకుంటున్నామని అంతే. నా కొడుకు చాలా గొప్పగా ఉండాలనుకుంటున్నాం, సరే కోరుకున్నాను. మరి నా కొడుకు గొప్పగా ఉండాలి అని అంటే నా కొడుకు కోసం నేను ఎంతసేపు మోకరించి ప్రార్థన చేశాను? నా పిల్లల కోసం, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, దేవుని జ్ఞానం నా పిల్లలకు కావాలని ఒక సమూయేలు వలె, ఒక యోబు వలె, ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె నా పిల్లలు ఉండాలని నోటితో కోరుకుంటున్నానే తప్ప మనస్ఫూర్తిగా నా కుమారుడు ఒక సమూయేలు వలె ఉన్నతంగా ఎదిగి దేవుని సేవ చేయాలని కోరుకుని ఈ మాటలన్నీ నూరిపోసి నేర్పించి ఇలా ఉండాలని ఆజ్ఞలు విధించి ఆ మార్గంలో నడిపించిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆలోచన చేయండి. నా పిల్లలు జ్ఞాన వివేకము గల పిల్లలు అని చెప్పాలి అని అంటే ఇదిగో దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి ఈ కట్టడలన్నిటినీ కూడా ఏం చేయాలి అని అంటే నా పిల్లలకు నేర్పించాలి, నేను గైకొనాలి, ఆచరించాలి. ఎప్పుడు కూడా దేవుడు మాట మనకు వినపడుతున్నప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆ మాట విన్న వెంటనే హృదయం అనే పలక మీద రాసుకుని వాటిని గైకొనే విధంగా ప్రోత్సహించాలి. మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఒక మాటతో వచ్చేది. ఒక ఎత్తైనటువంటి భవనం ఎక్కాలి అని అంటే ఒకేసారి ఎక్కగలమా? ఎక్కలేము. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనము ఆ భవనం పైకి ఎక్కగలం. మరి అలాంటిది విశ్వాసంలో బాప్తిస్మం అనే పునాది మీద నేను ఉన్నాను, రక్షణలోనికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ప్రతి దాంట్లోనూ కూడా ఒక్కొక్క క్రమాన్ని నేను పాటిస్తూ దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నారు తప్ప బ్రతకడానికి నేనేం చేస్తే దేవుడు నన్ను స్వీకరిస్తాడు? నేనేం చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నేనేం చేస్తే దేవుడు నన్ను దగ్గర తీసుకుంటాడు? దేవుడికి నచ్చే పనులు ఏంటి? అసలు దేవుడు నా నుంచి ఎందుకు కోరుకుంటున్నాడు? నన్ను ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు? నాకు ఈ కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ కుటుంబంగా నన్ను ఎందుకు దేవుడు ఆరాధించమంటున్నాడు? మీరందరూ 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినం మీరు ఏ పని పెట్టుకోకూడదు, నా మందిరంలో ఉండాలి. ఈ వారం రోజులు దేవుడు మీ కుటుంబాల్లో మీ పట్ల చేసినటువంటి మేలులను బట్టి
మీరందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీకు దేవుడు రాసిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ధ్యానించి వీటిలో ఉన్నటువంటి అద్భుత కార్యాలు దేవుడు మన మేలు కోరి మన భవిష్యత్తును ఆలోచించి ఏమేమి ఉన్నత కార్యక్రమాలు జరిగించారో వీటన్నిటిని బాగా నేర్చుకుని, ఇదిగో దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికితే నేను మరణించిన తర్వాత మరొక లోకాన్ని దేవుడు నాకు ఇస్తాడని ఎంతమంది పిల్లలకు తెలుసు చెప్పండి? ఈరోజు ఏ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పించట్లేదు. కానీ ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అనుకుంటున్నారు తప్ప, ఆ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటే కూర్చోబెట్టి ఎలా చదివించాలో, ఎలా నేర్పించాలో ఎవరూ కూడా ప్రయత్నము చేయట్లేదు. కానీ కోరుకునేది ఏంటి అని అంటే, నా పిల్లలు బాగుంటాలి. నువ్వు శ్రమించకుండా, కష్టపడకుండా, నీ పిల్లలకు కోసం చెప్పించకుండా, స్కూల్ ఫీజు కట్టుకోకుండా నీ కుమారుడికి ర్యాంక్ ఎలా వస్తుందో చెప్పండి? రాదు, ఖచ్చితంగా రాదు. నువ్వు ఎప్పుడైతే కష్టపడి మనసు పెట్టి నీ పిల్లల్ని, నీ కుమారుడిని నలగగొట్టి విశ్వాసంలో నడిపించి దేవుని మాటలు నూరు పోసి నువ్వు నిలబెడితేనే తప్ప ఇది జరగనటువంటి పని. మరి దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న కట్టడలు అనుసరించి వాటిని గైకొని వాటిని ఆచరించినప్పుడే నీ పిల్లల్ని ఏమంటారు తెలుసా? జ్ఞాన వివేకము గల పిల్లలు అని చెబుతారు. అంటే ఈ ఆజ్ఞలన్నిటిని మీరు నేర్పిస్తే సమాజంలో ఎలా ఉండాలో నీ పిల్లలకు అర్థమవుతుంది. ఈ ఆజ్ఞలను నువ్వు వారికి బోధించినప్పుడు, అది కూడా ఎలా బోధించమన్నాడంటే దేవుడు, నువ్వు త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రస్తున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా నీ పిల్లలకు మీరేం నేర్పించాలి? దేవుని యొక్క ప్రేమను మీరు నేర్పించాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అన్నటువంటి జ్ఞానాన్ని మీరు నేర్పించాలి. అది ఈరోజు బైబిల్ పట్టణంలో అనుకున్నాం కదా, దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు. చూడండి, మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 92వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం. భక్తిహీనులు 23 ఉంటుందా? 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. ఎవరు అనుకుంటారు దేవుడు లేడని? బుద్ధి లేనటువంటి వారు దేవుడు లేడని అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, దేవుడు ఇచ్చిన ప్రతి దానిని అనుభవిస్తున్నాం. కానీ అనుభవించిన దానిని గురించి ఎవరికి చెప్పట్లేదు? మన పిల్లలకు నేర్పించట్లేదు, మన పిల్లలకి చెప్పట్లేదు. ఇది దేవుని కృప వలనే, దేవుని దయ వలన మనకిచ్చాడని ఎవ్వరు కూడా నేర్పించట్లేదు. ఎవ్వరి హృదయానికి కూడా అందట్లేదు. అదే అంటున్నాడు, బుద్ధిహీనులు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు. దేవుణ్ణి గురించి తెలియని వారు చేసే పనులేంటి చెప్పండి? దేవుడు అంటే దేవుని భయము లేకపోతే, దేవుని యొక్క భయము లేకపోతే చేసేటటువంటి పనులు ఏంటో తెలుసా? వారు చేసేటటువంటి పనులు అసహ్య కార్యములు చేస్తారు. వారు చెడిపోయిన వారు. అంటే దేవుని యొక్క జ్ఞానము సమాజంలో లేకపోతే ఆ సమాజం చెడిపోయినట్టేనా? చెడిపోయినట్టే. దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీతి ఉంటుంది. దేవుని భయం ఎక్కడైతే ఉందో అక్కడ న్యాయం ఉంటుంది. దేవుని భయం ఎక్కడుందో అక్కడ యథార్థత ఉంటుంది. ఇప్పుడు నీతి, న్యాయము, యథార్థత ఎక్కడ ఉంటుంది అని అంటే దేవుని జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే నీతి, న్యాయ, యథార్థతలు కనబడతాయి. ఇప్పుడు సమాజంలో నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క జ్ఞానము ఎవరికి లేదు. కాబట్టే ఈరోజు అన్యాయం పెరిగిపోయింది, అక్రమము పెరిగిపోయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు సమాజం వెళ్ళిపోయింది అని అంటే దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము లేదు, దేవుని యొక్క భయము లేదు. కాబట్టి ఎక్కడ దేవుని భయం ఉంటుందో నీ పిల్లలు చెడిపోకుండా ఉండాలి అని అంటే వారి మధ్యలో ఏముండాలి అని అంటే దేవుని యొక్క భయాన్ని నేర్పించాలి. తర్వాత చూడండి,
మేలు చేయవాడు ఒక్కడును లేడు. అంటే ఈ దేవుని యొక్క జ్ఞానం లేకపోతే పక్కనున్నటువంటి వ్యక్తికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన కూడా రాదు. దేవుని యొక్క భయము లేకపోతే నా తోటి సహోదరుని కొరకు నేను ప్రార్థించాలి అన్న వివేచన జ్ఞానం కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క జ్ఞానము నేర్పించి ఉన్నట్లయితే ఇదిగో మేలు చేయవాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. మనందరినీ పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. నువ్వు అనుకున్నటువంటి మార్గం ఏంటి? నా కొడుకు గొప్పోడు అవ్వాలనుకున్నావు, కానీ వాడు మార్గం చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడో తెలుసా? నువ్వు అనుకున్నావంతే. వాడు ఆ మార్గంలో ఉండాలి అనంటే నువ్వు ప్రార్థన చేయలేదు. వాడు ఆ మార్గంలో నడవాలి అనంటే నువ్వు మందలించలేదు. బెత్తం వాడమన్నాడు దేవుడు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించమన్నాడు. ఇవన్నీ ఆజ్ఞలైతే ఏ ఆజ్ఞ కూడా నేను వాడలేదు. ఎప్పుడైనా దేవుని మందిరములో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన, వైఖరి, వివేచన జ్ఞానం మనకుంది. యుక్త వయసుకు వచ్చాం, నడిప్రాయంలోకి వచ్చాం, వృద్ధాప్యానికి వచ్చాం, అన్ని దశలు దాటుకుంటూ వచ్చాం. అన్ని దశలు దాటుతున్నప్పటికీ ఒక వ్యక్తి పెరుగుతున్నాడు అని అంటే జ్ఞానం పెరుగుతుందా తగ్గుతుందా? పెరగాలి. మరి ఇక్కడ జ్ఞానము పెరిగే కొద్దీ వివేచన జ్ఞానం ఎందుకు తగ్గిపోతుంది? మీ పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నప్పుడు నర్సరీలో జాయిన్ చేస్తారు. నర్సరీ అయిపోయిన వెంటనే ఎల్కేజీలోకి వెళ్ళిపోవాలి. ఎల్కేజీ అయిపోయిన వెంటనే యూకేజీలోకి వెళ్ళిపోవాలి. యూకేజీకి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ క్లాస్ అయిన వెంటనే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోవాలి. అంటే సంవత్సరం నీ పిల్లల నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? అభివృద్ధిని కోరుకుంటున్నావు. నీ కుమారుడు ఎల్కేజీలో యూకేజీలో కూడా ఏబిసిడీలు రాకుండా ఉంటే అలానే ఉండిపోయినప్పుడు నీకు టీచర్ ఫోన్ చేసి, అమ్మ నీ కుమారుడికి ఏబిసిడీలు చెప్పడం కూడా రావట్లేదు, ఈ సంవత్సరం కూడా యూకేజీలోనే ఉంచేస్తున్నాను అని అంటే నీ పరిస్థితి ఏంటి? అందరు పిల్లలు బాగున్నారు, అందరు పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నా కుమారుడు యొక్క పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటని గొల్లుమని ఏడుస్తారు. మరి ఆత్మీయ జ్ఞానంలో కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు అందరూ కూడా దారి తప్పిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడిపోయి మేలు చేసేటటువంటి స్వభావాన్ని కోల్పోయారంట. ఇదేంటంటే ఇది ఎక్కడి వరకు తీసుకుపోయిందో చెప్పనా? మేలు చేసి వాడు ఒక్కడును లేడు అని అంటే కనీసం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎలా చూడాలో కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకు తెలుసా అండి? నా తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వస్తున్నప్పుడు వారిని ఎలా ఆదరించాలో, వారిని ఎలా నన్ను చిన్నప్పుడు నన్ను ఎలా పెంచి పోషించారో ఆ భావజాలం వాడికి లేకుండా నిర్దాక్షిణంగా వివాహం జరగగానే ఇంట్లో నుంచి బయటికి తన్నేసి పిల్లలు లేరా ఈరోజు? ఎందుకు అలా మారిపోయారని అంటే వారికి చిన్నప్పటి నుంచి ఏం లేదు, దేవుడి దగ్గరకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము వారికి లేదు. జ్ఞానము వివేకము వారికి లేవు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే దారి తప్పిపోయి మేలు చేసేటటువంటి స్వభావాన్ని కూడా కోల్పోయారంటే అర్థం ఏంటి? నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పిల్లలు ఎందుకు పెంచుతారండి? ఇప్పుడు వాస్తవంగా ఆలోచిద్దాం. పిల్లల్ని ఎందుకు పెంచుతారు? నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళిపోయినప్పుడు నీకు చేదోడు వాదాడుగా ఉంటారన్నటువంటి ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు పిల్లలు పెద్ద అయ్యి నీకు ఉపయోగపడకుండా, నీ మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారంటే అర్థం ఏంటి? దేవుని భయము, దేవుని జ్ఞానము, దేవుని వివేకము వాళ్ళకు లేదు. కాబట్టి ఈరోజు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను చేర్పించేస్తున్నారు. అదే మాట చెప్తున్నాడు. వాళ్ళు మేలు చేయవారు ఒక్కడును లేడు, మేలు చేయవారు ఎవరును లేడు, ఒక్కడైనను లేడు. ఇటువంటి స్థితి, బుద్ధిహీనత ఎందుకు వచ్చింది అని అంటే మనం అనుకుంటున్నాం తప్ప దేవుని యొక్క జ్ఞానంలో ఏం చేయట్లేదు, పెంచే ప్రయత్నము చేయట్లేదు, దేవుడిని గురించినటువంటి పరిచయము చేయట్లేదు. మీరు మీ పిల్లల్ని పెంచినప్పుడు వాడికి ఊహ తెలిసినప్పుడు మీరు ఏం నేర్పిస్తారంటే, ఇదిగో మీ నాన్న డాడీ అని పిలువంటారు.
పిలువనగానే నేను పిల్లని అంటాడా? అంటాడా? అండు. డాడీ డాడీ అని పిలుస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎంతమందిలో ఉన్నా డాడీ అంటాడు. అంటే నీ మాట విన్నాడు కాబట్టి పలాని వ్యక్తి మీ నాన్న అంటే చచ్చిపోయేంత వరకు మర్చిపోకుండా ఇతన్ని నా తండ్రి అని ఎంతమందిలో ఉన్నా చచ్చిపోయేంత వరకు డాడీ అనే పిలుస్తున్నప్పుడు మరి పరలోకపు తండ్రిని గురించి ఎప్పుడన్నా చెప్పావా? పరలోకపు తండ్రి, ఆ తండ్రే మీ డాడీని నా డాడీని అందరినీ పుట్టించింది ఆ పరలోకపు తండ్రి అని ఎప్పుడన్నా చెబితే నీ లోక సంబంధమైనటువంటి నీ తండ్రిని వాడు మర్చిపోలేనప్పుడు పరలోకపు తండ్రిని కూడా మర్చిపోడు. కాబట్టి లోపం ఎక్కడుంది అని అంటే నీ పిల్లల్లో లేదు, మనం పెంచే పెంపకంలో ఉంది. మనం పెంచే పెంపకము ఒక ఎత్తు అయితే వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి జ్ఞానము. నా పిల్లలు రోజులు గడుస్తున్నాయి అని అంటే వాళ్ళ అవయవాల్లో మార్పులు వస్తున్నాయి. సంవత్సరాలు దాటుతున్నాయి అని అంటే వారి యొక్క అవయవాల్లో మార్పులు వస్తున్నాయి. అవయవాలు పెరుగుతూ ఉన్నాయి. మనిషి ఎత్తు పెరుగుతున్నాడు. వారి యొక్క దేహానికి సంబంధించినటువంటి ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజులు మారుతున్నాయి అని అంటే అర్థం ఏంటి? నీకు మాడి లోక సంబంధంగా దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని దేవుడిచ్చినటువంటి శరీర ధర్మాన్ని పాటిస్తూ ఒక్కొక్క అవయవము పెరుగుతూ వస్తుంది. మరి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి విశ్వాస జీవితంలో పెరుగుదల ఎవరికైనా కనబడుతుందా? కనబడట్లేదు. అంటే శరీర సంబంధమైనటువంటి దానిని పెట్టి పోషిస్తున్నావు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనము ఎవరికి పెట్టట్లేదు? మన పిల్లలకి పెట్టట్లేదు మనం. కానీ ఏమనుకుంటున్నామనంటే నా కొడుకు సమాజంలో గొప్పగా ఉండాలని కోరుకోవటం తప్పులేదు. మనము గొప్పగా ఉండాలనుకోవటం తప్పు కాదు. మరి నేను గొప్పగా ఉండాలి అని అంటే, నా పిల్లలు గొప్పగా ఉండాలి అని అంటే నేను చేసేటటువంటి కృషి, చేసేటటువంటి పని ఎలా ఉంది? విశ్వాసంగా ప్రార్థన చేయగలుగుతున్నానా? ఒక పక్కన కూర్చోబెట్టుకుని పనులన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ పక్కన పెట్టుకుని ప్రార్థన చేద్దాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని పిలుస్తున్నామా? లేదు, టైం లేదు మనకి. అన్ని పనులు పూర్తి అయిపోయిన తర్వాత కుటుంబాన్ని దగ్గర పెట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఇది వాక్యం చదివించి నేర్పించి ఇదిగో మనందరం మన పాస్టర్ గారి కొరకు, మన సంఘం కొరకు, పలాని వాళ్ళు బలహీనులుగా ఉన్నారు వాళ్ళందరి కోసం మనందరం ఒక గంట కూర్చుని కుటుంబ ప్రార్థన పెట్టుకునేటటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి? ఇవన్నీ జ్ఞాన వివేకానికి సంబంధించినటువంటి విషయాలు కోరుకుంటున్నవంతే, ఏది కూడా చేయట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి పడిపోతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో ఏముంది? గర్వం ఉంది. అంటే మనలో గర్వం ఉంటే మనకు నాశనము స్టార్ట్ అయ్యిందని అర్థం. నాకు ఈరోజు గర్వం ఉంది అని అంటే గర్వం అంటే ఏంటి అనుకోకండి. గర్వము అనగా అర్థం ఏంటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి దీవెనను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోవటమే గర్వం. దేవుడు ఏ స్థితి నుంచి నన్ను లేవనెత్తాడు? దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, లేకపోతే స్థిరమైనటువంటి జీవనోపాధినిచ్చి, ఆర్థికంగా నన్ను బలపరిచి స్థిరమైనటువంటి నివాసం ఇచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమీ లేనప్పుడు దేవుని మందిరానికి ముందుగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒక్కొక్కటి మనకు కలుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? దేవునికి దూరం అయిపోతాం. ఒక స్టోరీ ఉంటుంది కదా, ఏమీ లేకుండా దేవుని సన్నిధికి అందరికంటే ముందు వచ్చేదంట. అందరికంటే ముందొచ్చి
ఈ మందిరానికి సంబంధించి అందరూ కూర్చోవడానికి చాపలు వేసేసి శుభ్రం చేసేసి పాస్టర్ గారు ఎప్పుడు వస్తారా అని కూర్చుంటే, మొట్టమొదటి పాస్టర్ గారు వచ్చేసరికి విశ్వాసురాలుగా కూర్చుని అయ్యగారు వందనాలండి అని చెప్తే పాస్టర్ గారు చాలా సంతోషపడిపోయేవారంట. అమ్మ ఇంత విశ్వాసం నీకు ఎలా వచ్చిందని చాలా ఆశ్చర్యం వేసేది. అలా అప్పుడు ఆమెకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకున్నప్పుడు, దేవుడు నీకు ఏదో ఒక జీవనోపాధి మార్గాన్ని దేవుడు చూపిస్తాడమ్మా, నీ కోసం నేను ప్రార్థన చేస్తానని ప్రతి వారము కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు ఆమె నిజంగా నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆమె స్త్రీ కదండి, మరి స్త్రీ, ఆమె దేవుడు ఏం చేశాడనంటే ఒక గేదెను కొనుక్కోవడానికి కృపనిచ్చాడు. అప్పుడు గేదెను కొనుక్కుంది, పాలిస్తుంది, పాలు అమ్ముకుంటుంది, దేవుని మందిరానికి చక్కగా వచ్చేస్తుంది, దేవుడిని ఆరాధించుకుంటుంది, మరలా పనులు ముగించుకుని మరలా జీవన సంబంధమైనటువంటి పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, మరి ఆ గేది ఆ పాలు అమ్మటం అది అభివృద్ధి చెంది ఏమైందంట, ఒక గేది 2 గేదెలు అయ్యాయి, 2 3 అయ్యాయి, 3 6 అయ్యాయి, 6 12 అయ్యాయి. ఇప్పుడు 12 అయ్యేటప్పుడు పెద్ద డైరీ ఏర్పాటైపోయింది. మరి కొంతకాలం చూసేటప్పటికి ఈమె చర్చిలో కనబట్టలేదు. మరి పాస్టర్ గారికి బాధ వస్తుంది కదా, అందరికంటే ముందు వచ్చేది రావట్లేదు, ఏదైనా బలహీనత అనారోగ్యమా అని చెప్పి ఆరాధన అయిపోయిన తర్వాత ఒకసారి కలిసి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్దామని వెళ్ళేటప్పటికి అమ్మగారు పాలు అమ్మటంలో బిజీగా ఉన్నారంట. అమ్మ వందనాలు, ఎందుకు మందిరానికి రాలేదంటే, అయ్యగారు అప్పుడైతే 1 గేది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి, మరి అన్నిటిని చూసుకోవడానికి టైమ్స్ అయిపోవట్లేదండి అయ్యగారు అని అన్నదంట. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుడు దీవించే కొలది, నువ్వు వర్ధిల్లే కొలది ఇంకా దేవుళ్ళు ఎక్కువగా ఉండాలి తప్ప, కలిగిన దాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క ఆత్మీయస్థితిలో దిగజారిపోకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు ఉంటుంది. ఈ రెండు కూడా మనలో ఉండకూడదు. ఎంత దేవుడిచ్చినా ఒదిగి దేవుడంటే భయము, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే, మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఎంతైతే దీవిస్తున్నాడో అంతా దేవునికి ఏమవ్వాలి, మనము దగ్గర అవ్వాలి. దేవుడు ఎంతైతే దీవిస్తున్నాడో అంతకంతకు దేవునికి దగ్గర అవ్వాలి తప్ప దూరం పెట్టకూడదు. దేమీ లేనప్పుడు ఎంత విశ్వాసం ఉందో అన్నీ ఇచ్చినప్పుడు కూడా అంతే విశ్వాసము, అంతే నమ్మకము దేవుని మీద మనకు ఉండాలి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మందిరం అనేది మానేయకూడదు, దేవుని పని అనేది వాయిదా వేయకూడదు, కుటుంబ ప్రార్థన అనేది మానకూడదు, సంఘ సహవాసం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఇవన్నీ అయిన తర్వాతే నెక్స్ట్ వేరొక పని. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, ఈరోజు ఆదివారం అయితే ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించాలి, ప్రార్థన కంటే ముందుగా సేవకులు రాకముందే నేను మందిరంలో ఉండాలి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుని దేవుని యొక్క దీవెన తీసుకుని మరలా నేను బయటికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ప్రతి విశ్వాసకి ఉండాలి. ఎంత దేవుడు ఆశీర్వదించినా కూడా ఈ సూత్రాన్ని మాత్రం మనం చచ్చిపోయేంత వరకు కూడా మర్చిపోకూడదు. అలా నేడు క్రైస్తవ్యాన్ని కూడా దేవుడు చాలా గొప్పగా చూడాలనుకున్నాడు, క్రైస్తవులను కూడా చాలా గొప్పగా చూడాలనుకున్నాడు. అలా గొప్పగా చూడాలనుకుంటే ఈరోజు క్రైస్తవ్యం విస్తరిస్తుంది. క్రైస్తవం విస్తరిస్తుందా? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తవుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంది. కానీ సంఖ్య ఎక్కువ ఉంది, కానీ నిజముగా క్రీస్తుని అంగీకరించిన వారి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నిజంగా దేవుడు లెక్కల్లో ఉన్నవారు ఎంతమంది చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా మనం, దేవుని లెక్కలో ఉన్నవారు ఎంతమంది అని అంటే, ఎవరైతే బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చినటువంటి వారే దేవుని యొక్క లెక్కల్లో ఉంటారు. మిగిలిన వారందరూ కూడా దేవుడు కౌంట్ చేసుకోవడం, లెక్క పెట్టడం. మరి లెక్క పెట్టినప్పుడు సమాజంలో కూడా దేవుడు మేము క్రైస్తవులమే అని చెప్పుకునేవారు ఉన్నారు తప్ప, నిజముగా క్రీస్తుని అంగీకరించి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించే వారి సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. మరి క్రైస్తవ్యం ఈ విధంగా దిగజారిపోతుంది అని అంటే, మరి మన యొక్క విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? 2 వ్యక్తులను గురించి మనం ఈరోజు నేర్చుకుని యొక్క కూడికను మనము ముగించుకుందాం. మనకి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి దానియేలు గారు మనకు కనబడతారు. చూద్దామా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞీయగా బంట్రోతులు
దానియేలును పట్టుకుని సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు కదా. దానియేలుని సింహపు బోన్లు ఎందుకు వేశారు చెప్పాలి అమ్మా? ప్రతిమకు నమస్కరించమన్నారు. నమస్కరించలేదని ముమ్మరు ప్రార్థన చేస్తాడు. సద్రకు మేసకు అబద్ధకు. ఇక్కడ ఈ సందర్భం ఏంటి అని అంటే, ముందుకు వెళ్దాం. ఇదే 6వ అధ్యాయము ఎన్నో వచనమా? 10వ వచనమా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎన్ని రోజులు? 30 రోజుల వరకు. ఆ రాజుకు తప్ప. వాడికి సమస్య వచ్చిందనుకో ఎవరితో చెప్పాలి? రాజుతో చెప్పాలి. కానీ తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చెయ్యకూడదు అని చెప్పినప్పుడు, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయవన్నని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయక. ఇక్కడ అర్థమైంది కదా సందర్భం. ఇక్కడ అవసరం వస్తే ఎవరిని అడగాలి? రాజుని అడగాలి తప్ప దేవుడికి ప్రార్థన చేయకూడదని. అంటే దానియేలు ఏం చేశాడు? యెరూషలేము తట్టు చూస్తూ 30 దినాలు కూడా దానియేలు ఏం చేశాడు? ప్రార్థన, ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ విషయం రాజుకు తెలిసిన తర్వాత రాజు శాసనం చేసేసాడు. కానీ చేసినటువంటి శాసనాన్ని వెనక్కి తీసుకునే అధికారమే ఎవరికి ఉండదు. ఇక్కడ ఈ రాజు కూడా శాసనం చేసేసాడు. శిక్ష ఏం చేయాలో శాసనం చేసిన తర్వాత ఈ శాసనాన్ని వెనక్కి తీసుకునే అధికారము ఆ రాజుకు కూడా లేనప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అక్కడికి వచ్చిన తర్వాత మరి దానియేలు ప్రార్థన చేశాడు కదా, ఏం చేయాలి? సింహపు బోన్లో వేసేయాలి. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు? శాసనం చేసిన రాజు వల్ల కూడా కాదు. కాబట్టి సింహపు బోన్లు వేసేసారు. ఒక పక్క రాజు యొక్క ఆత్మ ప్రేరేపణ ఇస్తున్నప్పుడు ఆ రాజు ఆ దానియేలుతో మాట్లాడుతాడు. ఏంటో తెలుసా? నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాడు. అంటే నిన్ను సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాడు అనే మాట చెప్పగలిగాడు అని అంటే, ఇప్పుడు దానియేలులో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది! దానియేలులో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేయండి. చెయ్యొద్దన్నా సరే, ఇక్కడ మనం చెయ్యమన్నా సరే ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. మీరు భయభక్తులు కలిగి ఉండండి అన్నా ఇక్కడ మనం భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. అక్కడ చట్టం మారిపోయింది. మీరు ప్రార్థన చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవునికి మీరు మొరపెట్టకూడదని శాసనం చేసేసినప్పుడు, దానియేలును సింహపు బోనులో వేసేసినప్పుడు దేవుడు రక్షించాడు అని అంటే, ఇప్పుడు దానియేలు వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దానియేలు వెనక దేవుడు ఉన్నాడు కాబట్టి సింహపు బోన్లో వేసినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి 17వ వచనం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రకు అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడి వెళ్ళిపోయాడు. రాజు ఎవరైనా అక్కడికి వెళ్తారా? వెళ్ళడం.
రాజు అధికారం ఉన్నప్పుడు ఆ సింహపు బోన్లో ఉన్నటువంటి దానియేలు ఏమయ్యాడో చూడండి అని కబురు పెట్టాలి తప్ప రాజు వెళ్ళాడు. కానీ రాజుకు నిద్ర పట్టలేదు. వెంటనే ఎప్పుడు తెల్లవారుతుందని చూశాడు. తెల్లవారగానే పరుగు పరుగున వెళ్ళిపోయాడు. చూసేటప్పటికి దానియేలు చిరంజీవిగా బ్రతుకున్నాడు. చూడండి కిందకి. తెల్లవారుజామున వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతను గుహ దగ్గరకు రాగానే ఇదిగో దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుని దృష్టికి ఇదిగో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. ఇప్పుడు ఈ దానియేలుకి ఇంత విశ్వాసము, ఇంత నమ్మకము ఎలా వచ్చింది చెప్పండి? దానియేలుకు ఉన్నటువంటి విశ్వాసం సింహపు బోన్లో వేసినప్పుడు అతను అంత ధైర్యంగా దేవుని మీద, జీవము గల దేవుని మీద ఆనుకుని ఉన్నాడు కాబట్టి, ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవదూతల్ని పంపించి సింహపు యొక్క నోళ్లను ముయించి తినకోకుండా దేవుని నామానికి కీర్తి తెచ్చే విధముగా దానియేలు యొక్క విశ్వాసం ఉంటే, మరి మన పరిస్థితి చెప్పండి. మనకున్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది చెప్పండి? ఒకసారి మన మీద నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకుంటే గనక, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క భయము మనలో ఉంటే గనక, దానియేలు జీవితంలో దేవుడు ఏ మేలైతే చేశాడో మనము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, మానసిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన దూతలను పంపించి మనల్ని ఆదుకుంటాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో మనము ఉన్నప్పుడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం చదివేసి వెళ్ళిపోకూడదు. వీటన్నిటిని కూడా నేర్చుకోవాలి. హృదయం అనే పలక మీద ఉండాలి. ఈ సందర్భం మనకి పదే పదే గుర్తు రావాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈ సందర్భం గుర్తు రావాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఇంకా 6వ అధ్యాయము ఇది ఇక్కడ ఆప్ చేద్దాం. తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దురాయను మైదానములో దానిని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. ఇప్పుడు ఈ విగ్రహానికి అందరూ కూడా ఏం చేయాలి? ప్రతిమకు నమస్కారము చెయ్యాలి. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడతారు. శద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు 3 కూడా ఏం చేస్తారు? నమస్కరించరు. అప్పుడు నమస్కరించినప్పుడు ఎవరు కోపం వస్తుంది? రాజు కోపం వస్తుంది. కోపం వచ్చి అప్పుడు బొట్లను పిలిచి ఏం చేస్తాడు? భయంకరమైనటువంటి అగ్నిగుండము అని అంటే మరి 7 భయంకరమైనటువంటి వేడిమి గల అగ్నిగుండములో వేసేసినప్పుడు ఎవరైతే వెయ్యాలనుకున్నారో వాళ్ళు చచ్చిపోతారు. అగ్నిగుండంలో వీళ్ళేమో బగబగ కాలిపోతారు. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి, మేము ఏ దేవుడినైతే సేవిస్తున్నామో ఆ దేవుడే మమ్మల్ని ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించాడు అని
అంత గొప్ప సాక్ష్యం వాళ్ళు చెప్పగలిగారంటే ఇక్కడ అర్థం ఏంటి? వారికి ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు సద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఆ విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు ఇటువంటి భయంకరమైనటువంటి సింహాల నుంచి కూడా నన్ను కాపాడుతాడన్నటువంటి స్థితి వారికి ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తే, వారు చిన్ననాటి నుంచి ఏ జ్ఞానంలో పెరుగుతున్నారు? దేవుని జ్ఞానంలోనూ లోక జ్ఞానంలోను, రెండు జ్ఞానాల్లోనూ కూడా వారు సమానంగా పెరుగుతున్నారు. కాబట్టి అంత స్థితి దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మన పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఉండాలి అని అంటే మన పిల్లలకు కూడా ఏ జ్ఞానం అవసరం? ఏ జ్ఞానం అవసరం చెప్పండి? లోక జ్ఞానము అవసరమే, దేవుని జ్ఞానం కూడా అవసరమే. యేసుక్రీస్తు వారు పెరుగుతూ ఉన్నప్పుడు ఏ దయలో వర్ధిల్లాడైనా? మనుషుల దయలోనో దేవుని దయలోనో వర్ధిల్లాడు. మోసే గారు ఎలా వర్ధిల్లారు? మోసే గారు కూడా మనుషుల దయలోనో దేవుని దయలోనో వర్ధిల్లారు. మరి సమూయేలు గారు ఎలా వర్ధిల్లారు? సమూయేలు గారు కూడా మనుషుల దయలోనో దేవుని దయలోనో వర్ధిల్లారు. ఇలా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తే రెండు జ్ఞానాల్లోనూ సమానంగా వాళ్ళు ఎదిగారు కాబట్టి దేవుడు వారికి అలాంటి ఉన్నతమైనటువంటి స్థితినిచ్చి, రాజ్యాధికారాన్ని ఇచ్చి, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద వారిని కూర్చోబెట్టాడు. ఇప్పుడు మన పిల్లలకు కూడా అటువంటి స్థితి కావాలి అని అంటే మనము కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఎంత ప్రాముఖ్యమో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కూడా అంతే ప్రాముఖ్యం. మనం ఏమనుకుంటాం? కలెక్టర్ అయిపోవాలనుకుంటాం, డాక్టర్ అయిపోవాలనుకుంటాం. అందుకని వేలు ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తాం. ఎప్పుడైనా సండే స్కూల్లో కానీ ఎప్పుడైనా దేవుని జ్ఞానాన్ని నేర్పించేటటువంటి స్థితిలో ఎప్పుడైనా ఫీజు కట్టారా? కట్టలేదు. మరి కట్టుకోకుండా, అంటే ఇప్పుడు నేను కట్టమని చెప్పట్లేదు, కట్టుకోకుండా మరి లోక సంబంధమైన జ్ఞానానికి ఎంత ఖర్చు పెట్టో, మరి దేవుని జ్ఞానానికి ఏం ఖర్చు పెట్టో చెప్పండి. చూసారు ఎంత వ్యత్యాసమో? లోక సంబంధమైన జ్ఞానానికేమో ఉదయం తెల్లవారుజామున 5 గంటలు లేస్తాం. ఎన్ని గంటలు లేస్తాం? 5 గంటలు లేస్తాం. ఆడి క్యారేజ్ పెట్టి బట్టలు రెడీ చేసి స్నానం చేయించి బస్సు వచ్చేస్తాం, త్వరగా అన్నాడు అని చెప్పి బస్సు ఎక్కిచ్చేసి నడిపించేస్తాం. మరి దేవుని జ్ఞానం నేర్పించడానికి ఎప్పుడైనా ఎంత ప్రయాసపడ్డావా? కుటుంబ ప్రార్థన పెట్టాలి, దేవుని వాక్యం నేర్పించాలి. రేపు సండే ఇదిగో వాక్యం ఏమి ఇచ్చారు, ఈ వారం రోజులు నీకు హోంవర్క్ అయిపోయిన తర్వాత నీ బైబిల్ తీసుకురా, నీ నోట్స్ తీసుకురా, చదువు. ప్రతిరోజు కూడా సండే స్కూల్ టీచర్ ఏం వాక్యం చెప్పింది, ఎప్పుడన్నా సండే స్కూల్ టీచర్కి ఫోన్ చేసి ఈ వారం ఏం వాక్యం ఇచ్చారు, మా పిల్లోడు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు, ఎలా చెబుతున్నాడు, ఈ ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా తీసుకున్నావా? స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఫోన్లో ఇవ్వలేదు అనుకుంటావా? ఫోన్ చేసి మరి అడిగేస్తా, ఈసారి ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు పంపించలేదండి అని. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అంతా ఏముంటుంది? వీడికి మార్కులు రాకపోయినా మీరు ఫీజు కడుతున్నారు కదా, అడుగుతారని ఏం చేస్తారు? మార్కులు రాకపోయినా మార్కులు వేసేసి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వేసి పంపించేస్తారు. మనం అనుకుంటాం ఈ ర్యాంకులు చూసి నిజంగా చదివేస్తున్నారు అనుకుంటాం. మరి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని అంటే లోక జ్ఞానం వైపు ఎంతలా నడిపిస్తున్నానో దేవుని జ్ఞానం వైపు కూడా అదే విధంగా నేను ప్రయాసపడాలి. అప్పుడే నా కుమారుడు, నా పిల్లలు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతారనేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయనంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని వాటిని అనుసరించినప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. వాటిని ఆజ్ఞలు పట్టించుకోకుండా, దేవుని మాటలకి చెవినివ్వకోకుండా నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అని అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, విశ్వాసంలో వృద్ధి ఉండదు. ఈ దేవుని జ్ఞానం నేర్పిస్తే కనుక ప్రతి విషయంలోనూ నీ కుమారుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలా మోసే సకల విద్యలను అభ్యసించాడు మోసే. అపోస్తుల కార్యాలు చూడండి ఉంటుంది. అపోస్తుల కార్యాలు సకల విద్యలు అభ్యసించినటువంటి మోసే 7వ అధ్యాయము 22వ వచనమా? మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు. మోసే ఎలా ఉన్నాడు? సకల విద్యలు నేర్చుకున్నాడు.
ఏ విద్యలు అవి? ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. ఈ సకల విద్యలు నేర్చుకుని మాటల యందు కార్యములందు ప్రావీణ్యుడై ఉండెను. సరిపోతుంది. ఇతను సకల విద్యలు అభ్యసించినటువంటి ఇతను చిన్ననాటి నుంచి ఈయన తల్లి దేవుని యొక్క జ్ఞానాన్ని నూరిపోసింది. నువ్వెందుకు పుట్టావంటే ఇశ్రాయేలుని నడిపించడానికి. నువ్వెందుకు పుట్టావురా? ఇశ్రాయేలుని నడిపించడం. నువ్వెందుకు పుట్టావు? ఇశ్రాయేలు దేవుని పని చేయడానికి. దేవుడు నీకు ఒక గొప్ప బాధ్యత అప్పగించిపోతున్నాను. అదేంటి అని అంటే 40 సంవత్సరాలు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలీలు దేవుని పిల్లైనటువంటి వారందరినీ విడిపించి నడిపించి నువ్వు కనాను దేశానికి తీసుకురావాలని నూరుపోసింది. అవన్నీ గుర్తున్నాయి వాడికి. అవన్నీ మోసే గారికి గుర్తున్నాయి. గుర్తుంటే చివరిగా అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏమంటున్నాడు? 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకనంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఉంచాను. అంటే ఈ తల్లి ఏం నేర్పించింది? ఈ ఐగుప్తు సకల విద్యలు శాశ్వతం కాదు. నీకు అసలే శాశ్వతమైంది ఏంటి అని అంటే మరణం తర్వాత దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఆ బహుమానము కొరకు నువ్వు బ్రతకాలి, జీవించాలి అని ఆ తల్లి మోసేకు నూరు పోసింది. కాబట్టి మోసే దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? ఐగుప్తు ధనం గురించి కాదు, దేవుడిచ్చే పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాడు. మనమందరము కూడా ఈ లోకము, ఈ రాజ్యము ఇవి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళాలి. మనకంటే ముందు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఒకరి ముందు ఒకరు వెనక నేను ఏదో ఒక రోజు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నేను దేవుడిచ్చేటటువంటి బహుమానం కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు పనిచేసి ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని ఆయన జ్ఞాన వివేకములు నేను నేర్చుకొని అనేక మందికి నేర్పించి అప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మనందరికీ ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో